మనకి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రేపు 26వ తారీఖుని రాజ్యాంగ దినోత్సవం కాబట్టి 23వ తారీఖు అంటే మనకి ఈ మంత్ లో ఎప్పుడైనా చేసుకోవచ్చు, వెనక అవ్వచ్చు ముందు అవ్వచ్చు. కాబట్టి ఆ రోజు ముందుగా సండే ఏంటంటే ఎంప్లాయీ అందరికీ సెలవు ఉంటుంది కాబట్టి సండే కలిసింది కాబట్టి 23వ తారీఖుని కార్యక్రమం చేపడుతున్నారు. మరి కంచెల అయ్య గారు అంటే అసలు తెలియదు అంటే ఎవరు లేరు. మరి ఆయన విషయం మరి అలాంటి పెద్ద పెద్ద వీళ్ళు వస్తున్నారంటే హైదరాబాద్ నుండి బైరి నరేష్ గారు కూడా చాలా పెద్ద ఉద్యమకారుడు, ఆయన ప్రొఫెసర్. మరి తెలంగాణలో ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి అలాంటి పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు. అలాగే తులసి చందు అంటే మనకి యూట్యూబ్ లో వస్తుంది, చాలా మంచి చక్కగా ఎక్కువ మన కోసం ఎక్కువ మాట్లాడుతుంటారు. మరి ఉదయ భాస్కర్ అంటే మన పక్కనే విజయనగరం, ఆయన ఎస్కోట దగ్గర విలేజ్ ఆయన అయితే సార్ మరి ఆయన రాసే పాటలు మరి ఆ మహానుభావుడి మీద కాన్స్టిట్యూషనల్ డే మనం జరుపుకోబోతున్నాం. అది 26 యాక్చువల్ గా, కానీ 23 ఆదివారం పడింది కాబట్టి ఆ రోజు మన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి మీ చేతిలో ఉన్న పాంప్లెట్ లో 4 ఫేసెస్ ఉన్నాయి చూడండి. అతను ప్రొఫెసర్ కంచె ఐలయ్య, అతను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్. అతను ఆ రెండవ ఉన్నటువంటి మూఢనమ్మకాలు నిషేధించడానికి ఉద్యమం చేస్తున్నటువంటి డాక్టర్ బైరి నరేష్. ఆ మూడో అమ్మాయి